ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం పేదవాళ్ళ నడ్డి విరగొట్టే విధంగా పాలన చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని మన ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని వాళ్ళు ఓర్వలేక మన ప్రజల బతుకుతుంటే వాళ్ళు ఓర్వలేక ప్రజలపైన అనవసరంగా భారాన్ని పెంచి ఈరోజు మళ్ళీ గ్యాస్ పెంచడం జరిగింది. ఇలాంటి అక్రమ చేతలు చేసే బీజేపీ ప్రభుత్వానికి యూత్ కాంగ్రెస్ తరఫున, మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అంజారెడ్డి గారి తరఫున, మా సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి బీజేపీ ప్రభుత్వం ఈ తప్పుడు పాలనను మారుకుంటే మంచిదని, పేదవాడిపై భారం వేస్తే మీ ఎప్పటికైనా మీ ప్రభుత్వం ముసురు కొట్టి పోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. నేను ఆంక్షారెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఏదైతే మోడీ ప్రభుత్వం చేసిన 50 రూపాయలు ఎక్కువ చేసిందో గ్యాస్ సిలిండర్ల మీద, ఏదైతే వీళ్ళు అక్రమాలు అరికట్టాలి అనే విధంగా పని చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా సీఎం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2014లో 410 రూపీస్ ఉంది గ్యాస్. ఇప్పుడు 2025 వరకు అంటే 10 ఏళ్లలో డబుల్ చేసి 853 రూపీస్ చేసి పేద ప్రజలు ఎట్లా బతకాలనుకుంటున్నారు? అంటే గ్యాస్ ముఖ్యంగా ఇంకా కట్టెల పొయ్యి మీద బతుకుమంటారా? మోడీ గారు ఆలోచించుకోండి. మీరు ఊకే అదాని అంబానీల కడుపులు నింపాలి అనేసి పేద ప్రజల కడుపు కొట్టుడు పద్ధతి కాదు. ఆలోచించండి. మీ ప్రభుత్వం వచ్చింది ఈ పేద ప్రజల వల్లనే. వీళ్ళని ఇంకా మీరు జై శ్రీరామ్ ఆ నినాదాలు ఈ నినాదాలు ఆ కులం పేరున రెచ్చగొట్టి ఓట్లే తప్ప మీరు సంక్షేమం కోసము ఏదో మంచి పని చేసి ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. ఇట్లాంటి పనులు చేయకండి దయచేసి. పేద ప్రజల్ని మీరు మనసులో పెట్టుకొని ఇట్లాంటి ఏమైనా రేట్లు పెంచడా తక్కువ చేసినా చూడండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్తో పాటు పెట్రోల్ ధరలు కూడా పెంచారు. ఇలా అయితే ఎట్లా నడుస్తుంది? పాపం పేద ప్రజల గురించి ఒకసారి ఆలోచించండి దయచేసి. మేము చెప్తున్నాం, మా కాంగ్రెస్ పార్టీ, మా యూత్ కాంగ్రెస్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు మీ దిష్టి బొమ్మ తగలబెట్టినాం. రేపు వచ్చి మీ ఆఫీస్ను ముట్టడి చేయించుకోకండి దయచేసి. ఇది హెచ్చరిస్తున్నాం మీకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున. ఖచ్చితంగా ఈ రేట్లు అనేది తగ్గించాలి. మా ప్రభుత్వం ఇచ్చే 500 సిలిండర్ ఎట్లయితే మేము ఇస్తున్నామో, మా కర్ణాటకలో ఇస్తున్నామో మా ప్రభుత్వం, మీకేం పుట్టింది అని మీరు కూడా 400 అప్పుడు 410కి ఇచ్చారు. ఇప్పుడు అదే 410కి మాకు ఇవ్వాలి సిలిండర్లు, మా పేద ప్రజలకు ఇవ్వాలి అని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై యూత్ కాంగ్రెస్.